డాన్స్ మాస్టర్ అంట ఇతగాడు డాన్స్ తర్వాత దర్శకుడు లెక్క మారిండంట. ఇక మరుసటి హీరో లెక్క తయారైండంట. ఇక దానికి తోడు కొన్ని సినిమాలు హిట్లు ఉన్నాయంట, ఫ్లాప్లు ఉన్నాయంట. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం ఇక తెలుగులో గిట్లా ఈయన మార్కెట్ ఏమీ లేదంట. గత కాలంలో ఈయన సినిమాలు గిట్లా రిలీజ్ చేసిన తర్వాత బిజినెస్ వచ్చిన సినిమాలు గిట్లా ఏమీ లేకపోయినా కానీ అయినా కానీ ఈయన రెమ్యునరేషన్ విషయంలో ఇక అసలు తగ్గేదేలే అని అంటున్నాడంట. ఇక అటు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు అనేది పక్కకు పెడితే ఇక ఈయన రెమ్యునరేషన్ ఇంట గిట్లా గుండె గుబేలు మాటదనే కామెంట్లు అయితే వినబడుతున్నాయి. ఇక పోనీ అడిగినంత ఇచ్చి సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక సినిమా హీరో ఉంటే సరిపోతుందా ఏంది? హీరోయిన్ కావాలి, ఇక సినిమా పని చేసేటందుకు అందరు టీం గిట్లా కావాలి. ఇక గందుల గిట్లా సెలెక్ట్ చేయడం అంటే మళ్ళీ హీరో చేతుల్లో ఉంటది. ఇక ఇప్పుడు ఎందుకనంటే గిటువంటి కాలంలో ఇక ఏ హీరోయిన్ పెట్టుకున్నా కానీ ఇక పని జరుగుతలేదు. ఎందుకనంటే చాలా తక్కువ మంది హీరోయిన్లు వాళ్ళ హిట్ కొడుతున్నారు కాబట్టి ఇక అందమైన హీరోయిన్ తెచ్చి పెట్టుకుందాం అన్నా కానీ వాళ్ళకి ఇట్లా రెమ్యునరేషన్ భారీగానే అడుగుతారు. ఇక కనుక అందమైన హీరోయిన్ తెచ్చి పెట్టుకొని వాళ్ళతోని పాటలు డాన్సుల్ని చేయించుకొని వీటిని ఖాతాలో వేసుకోవడం కాబట్టి ఇక హీరోలకి ఇదొక గిమ్మిక్ లెక్క తయారైపోయింది. ఇక నిజానికి గిటువంటి రెమ్యునరేషన్ ఈ రేటు తీసుకునే హీరోలు చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక ఆ విషయం పక్కకు పెడితే మాత్రం ఇప్పుడు గీన రేటు ఎంత అని అనుకుంటున్నారా? అక్షరాల 25 కోట్లు అంట. ఇక వాయమ్మనే తెలుగు మార్కెట్ ఇట్లా మొత్తం కలుపుకుంటే ఇట్లా 5 కోట్ల ఉండదు. మళ్ళా దానికి 5 ఇంతలు అంటే ఇక ఏ నిర్మాతకి ఇట్లా ధైర్యం చేస్తాడు చెప్పుని? ఇక అట్లా చూసుకుంటే ఇక ఈయన రేటు 25 కోట్ల కంటే తగ్గుతనే లేడంట. మళ్ళీ నాన్ థియేటికల్ రైట్లు చూసుకున్నా కానీ ఇక గాడైతే గదొక లాటరీ లెక్క తయారైనది. ఎందుకనంటే ఇక ప్రొడ్యూసర్కి ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప ఇక సినిమా అనేది పని జరుగుతలేదన్నమాట. ఇక తెలుగులో 25 కోట్లు తీసుకునే హీరోకి నాన్ థియేటర్కల్లా 50 కోట్లు కూడా వస్తలేవంట. మళ్ళా ఇక అందులో సగానికి సగం హీరో తిన్నట్లే కదా. మళ్ళీ అంతేకాకుండా థియేటర్ చూసుకున్నా కానీ మరో 25 ఎక్స్ట్రా అనుకుంటే ఇక 50 కోట్ల లాస్ సినిమా ఎట్లా తయారవుతుంది చెప్పుని? ఇక మొత్తం మీద ఇక ఈ ముచ్చటల ఆ హీరో ఎవరన్నది ఇక మీకే వదిలేస్తున్నా. మీరు గిట్లా గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.